నా పేరు నరేష్ యాదవ్, మాది పంతంగి గ్రామం. చౌటుప్పల్లో నెలకొల్పినటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం అనేది మేము పూర్వజన్మలో చేసుకున్న పుణ్యంగా భావిస్తున్నాము. ఈ రాజగోపురం నుండి లోపలికి రాగానే ఒక ఆధ్యాత్మిక భావన మాలో కలిగింది. ద్వాదశ జ్యోతిర్లింగాలు అనేది ఒకే చోట ఇలా నెలకొల్పడం అనే ఆలోచన రావడం శంకర్ గురూజీకి చాలా మంచి ఆలోచన. అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేయడం దగ్గర నుండి వినాయకుని దర్శనం నుండి మొదలుకొని మనము ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే శ్రీశైలం ఒకటి వెళ్ళగలుగుతాము. మిగతావన్నీ చాలామందికి అరుదు, వెళ్ళలేకపోవచ్చు. సమయాభావం కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు. అయినప్పటికీ ఒకే చోట ఇట్లా నెలకొల్పడం అనేది చాలా మంచి ఆలోచన అండి. మనం ఏ గుడికైనా వెళ్ళే క్రమంలో కొబ్బరికాయలు, పూలు అంటే పూజా సామాగ్రిని తీసుకెళ్తాము. ఆ పూజా సామాగ్రికి పెట్టే డబ్బులు ఏదో ఇక్కడ వెనకాల ఉన్నటువంటి అనాథాశ్రమంలో ఎంతోమందికి అనాథలకు ఆశ్రయం కల్పిస్తున్నట్టు అనాథాశ్రమానికి మనం పెట్టే డబ్బులతోటి వాళ్ళకి కనుక మనం విరాళంగా చేస్తే ఇంకా ఈ శివుని అనుగ్రహం మన మీద ఉంటుందని భావిస్తున్నాము. మనోభీష్టాలు నెరవేర్చే ద్వాదశ జ్యోతిర్లింగ సహిత శ్రీ పుణ్యలింగేశ్వరుని దర్శించి శివలింగ కవచం, మకర తోరణం, గర్భగుడి గోడలకు తొడుగులు, గడపకు కవచాలు, గర్భాలయ ద్వారాల కోసం సాయం చేసి పుణ్యఫలాలు పొందండి.